నమస్తే డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. జగదేవ్పూర్ మండలం వట్టిపల్లి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా భూమా విజయ్ కుమార్ సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం మీ ముందుకు వచ్చానని, నిస్వార్థంగా గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు. గ్రామంలో సమస్య కోతుల బెడద, వైకుంఠరథం, ఓపెన్ జిమ్, అంబులెన్స్ వంటి వాటిపైన ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పట్ల అనుభవం, పనిచేసే తత్వం, గతంలో పాఠశాలలకు బెంచీలు, బోర్డులు వంటి సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, అలాగే గ్రామ సర్పంచ్గా అవకాశం ఇవ్వాలని కోరారు. గ్రామానికి ప్రభుత్వం నుండి వచ్చే నిధులు గ్రామస్తుల సమక్షంలో చర్చించి ఏ పనులకు కేటాయించాలో నిర్ణయం తీసుకుంటారని గ్రామ ప్రజలకు తెలిపారు. అలాగే గ్రామ ప్రజలందరూ కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మోహన్ రెడ్డి, రాములు, నాగరాజు, సూరి, వెంకటేష్, జానీ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. నేను బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని. నా పేరు భూమా విజయ్ కుమార్. నాకు కత్తెర గుర్తు వచ్చింది. మీరందరూ కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి. నేను గత 20 సంవత్సరాల నుంచి ఊరు సేవలో ముందుండి నడుస్తున్నాను. మేము చేసిన పనులు స్కూల్లో ఇప్పటివరకు అయితే బెంచ్లు ఇప్పించినాము, హై స్కూల్లో టై బెల్ట్ ఇప్పించినాము. మేము కూడా ఒక 5 సింగిల్ ప్లేస్ మోటార్లు తెచ్చినాము, ఒక బోర్డు వేసినాము ఎస్సీ కమిటీ వాళ్ళ కాడ. మేము గెలిస్తే రేపు మేము గెలిచిన తర్వాతనే ఒక అంబులెన్స్ పెడతాము. మేము ఇంకోటి శ్మశాన వైకుంఠరథం పెడతాము. మొట్టమొదటిగా కోతులను అన్నీ పట్టి చేస్తాము. నేను 20 సంవత్సరాల నుంచి మీ సేవల్లో మీ దగ్గర ఉన్నాను. నేను ఎప్పుడైనా ఉండనే ఉన్నాను. ఇంతకుముందు గెలిచిన ఏ సర్పంచ్ అయినా 5 సంవత్సరాల నుండి మళ్ళీ ఎవరు కనబడుతున్నారు రొట్టిపల్లిగా. నేను మీకు అందరికీ అందుబాటులో ఉన్నాను. ప్రతి ఆడపిల్లకు, పేదింటి ఆడపిల్లకు నేను ఒక 10,000 సహాయం చేస్తున్నాము. మరియు కూడా అది కంటిన్యూగా చేస్తామని చెప్తున్నాము. నేను నా కత్తెర గుర్తుకు ఓటేసి అందరూ నన్ను గెలిపిస్తే మీ ప్రజాసేవలు ఎప్పటికీ ముందుంటాను. గ్రామ ప్రజలకు నమస్కారములు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా భూమా విజయ్ కుమార్ గారిని మా ఒట్టిపల్లి ఊరు తరపున అది సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టినాము. మాకు కత్తెర గుర్తు వచ్చింది. దయచేసి ప్రతి ఒక్క సమస్య మీద మేము పోరాడతాము, మేము కొట్లాడతాము, ఊరు అభివృద్ధి కోసము పాటుపడతాము. అందరం కలిసి ఊరు అభివృద్ధి కోసము మా పార్టీ తరఫున మేము పాటుపడతాము. ఫస్ట్ కోతుల బెడద లేకుండా ఊరిలో కోతుల బెడద లేకుండా చూసుకుంటాము. ఫస్ట్ కోతులు చేయంగా పంట నష్టం అవుతుంది బాగా. ఊర్లో ఇళ్ళకు కూడా నష్టమవుతున్నది. అందరు కోతులు కూడా మరుతులు కూడా కరుస్తున్నాయి. దానికి కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరూ. ఇది ఫస్ట్ 1 పాయింట్ కోతులు తీసుకుపోయి అడవిలో వదిలేస్తాం. మేము ఫస్ట్ అవగాహన కోతుల మీద పెడతాం. మేము కోతుల బెడద లేకుండా చేస్తాము విలేజ్లో. ఇంకొకటి వైకుంఠ ధామం సంబంధించిన విషయంలో కూడా మేము ప్రత్యేక చొరవ తీసుకొని రథం తీసుకొస్తాము. పరిసరాలు పరిశుభ్రంగా చూస్తాము. స్ట్రీట్ లైట్లు అవన్నీ మంచిగా ఉన్నట్టు చూసుకుంటాము. విద్య, వైద్యం మీద అంబులెన్స్ కూడా వేస్తాము. అంబులెన్స్ ప్రతి ఇప్పుడు విలేజ్లో ఎమర్జెన్సీ అంబులెన్స్ కావాలి, అంబులెన్స్ కూడా తీసుకొస్తాము. మేము ఊరు తరఫున మేము మనవి చేస్తున్నాము. మా పార్టీ తరఫున ఇవి ఖచ్చితంగా మేము తీసుకొస్తామని మేము మనవి చేస్తున్నాము. మీ బిడ్డలుగా ముందుకు వస్తున్నాము. ప్రైవేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూల్లో మంచి సదుపాయాలు కల్పిస్తాము. మేము గవర్నమెంట్ స్కూల్ మీద కూడా ఎక్కువ శ్రద్ధతోని పిల్లలను కూడా గవర్నమెంట్ స్కూల్లో చేర్పించేటట్టు చేస్తాము. మీరందరూ ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి గెలిపించగలరని ఒట్టిపల్లి ప్రజలందరినీ కోరుచున్నాను. కత్తెర గుర్తుకే మన ఓటు. జై బీఆర్ఎస్, జై కత్తెర గుర్తు. జై. భూమా విజయ్ కుమార్ గారిని బలపరిచాము. ఊరి అభివృద్ధి చెందాలంటే భూమా విజయ్ కుమార్ గారి గెలుపు ఖాయం. ఖచ్చితంగా గెలిస్తే ఊరు అభివృద్ధి అనేది ఫాస్ట్గా నడుస్తుంది. ఇంతకుముందు ఉన్న సర్పంచులు కానీ అధికారులు కానీ ఏమీ పట్టించుకోలేదు ఊరిని. ఇప్పుడు మేమందరం డిసైడ్ అయ్యి ఎవరైతే మంచి క్యాండిడేట్ చేయగలుగుతాడో అనే ఉద్దేశంతో భూమా విజయ్ కుమార్ గారిని ముందుకు తెచ్చాము. భారీ మెజార్టీతో గెలుచుకుందాం అనేసి నా యొక్క మనవి. గ్రామ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ తరఫున నా యొక్క నమస్కారములు. ఊరి అభివృద్ధి చెందాలంటే భూమా విజయ్ కుమార్ గారిని మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున బలపరిచినాము. ఇప్పుడు ప్రతి సమస్య మీద ఆయనకు అవగాహన ఉంది. ఇది వైకుంఠ ధామం రథం తెప్పిస్తా అన్నాడు. అంటే గెలిచిన తర్వాత మేము ఖచ్చితంగా గెలుస్తామని హామీ ఇచ్చిండు. జనాలు కూడా మంచి పేరున్నది. వైకుంఠ రథం ఒకటి ఫస్ట్ కోతులు పట్టిస్తానన్నాడు. కోతులు ఫస్ట్ గెలవగానే కోతులు పట్టిస్తాడు. విలేజ్లలో కోతులతోనే చాలా పంట నష్టం అవుతున్నది. చాలామందికి ఇళ్ళలో కానీ బయట రోడ్డు మీద పోయినా కానీ బయట కాడ కూడా పంట నష్టం అవుతుంది. కూరగాయలు పెట్టాలంటే కూడా పంట నష్టాలు కోతులతో చాలా ఇబ్బంది అవుతుంది. కోతులను పట్టించి అడవిలో వదిలేస్తాము. ఫస్ట్ అదే మేము చేసేది. ఇప్పుడు ఊరు ఇవి
స్ట్రీట్ లైట్స్ కానీ వీధి దీపాలు కానీ పరిసరాల పరిశుభ్రత మీద అవగాహన పెట్టి అవి మంచిగా ఉండేటట్టు చూసుకుంటాడు. వైద్య విద్య మీద కూడా అవగాహన పెట్టి దాన్ని కూడా మంచిగా సౌకర్యాలు కలిగించేటట్టు చూసుకుంటాము. ఒట్టిపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారములు.